ఈసారి ఒక మంచి కథతో నేను రెడీగా ఉన్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక గ్రామంలో ఎరుపు రంగులో అందమైన ఒక కోడిపెట్ట ఉండేది. అది చిన్నదే అయినా చాలా తెలివైనది. ఆ ఎరుపు రంగు కోడిపెట్ట పేరు కోకో. కోకోకి ఇంకో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళే పింకీ అనే పంది, డక్కీ అనే బాతు, మున్ని అనే పిల్లి. పింకీ, డక్కీ, మున్ని రోజంతా ఆడుతూ పాడుతూ సరదాగా రోజును గడిపేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయం కోకో నిద్ర లేచి కొక్క అనుకుంటూ తన ఇంట్లో నుండి ఎగురుకుంటూ బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకుని అలా నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. పింకీ, డక్కీ, మున్నీలు ఉదయాన్నే ఆటలు మొదలు పెట్టేశారు. కోకో నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చి, నేను ఆహారం వెతకడానికి వెళ్తున్నాను, నాతో కలిసి వస్తారా అని అడిగింది. అందుకు తన స్నేహితులు, మేమెక్కడికి రాలేము, ఇలా ఆడుకుంటూ ఉంటే మజాగా ఉంది అని బదిలిచ్చారు. ఆ మాటలు విన్న కోకో, సరే అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళి ఆహారాన్ని వెతుక్కుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కోకోకి రెక్కలతో మట్టిని అటు ఇటు కదుపుతూ ఉంటే మట్టిలో ఏదో దొరికింది. దానిని బయటికి తీసి చూసి కోకో చాలా ఆశ్చర్యపోయింది. అది ఒక గోధుమ కంకి. కోకో ఆ గోధుమ కంకిని తన స్నేహితుల దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించింది. ఈ గోధుమ గింజలను నాటితే మొక్క వస్తుంది, దాన్ని జాగ్రత్తగా పెంచితే ఎక్కువ గోధుమలు వస్తాయి, వాటితో మనం చపాతీలు తయారు చేసుకొని తినవచ్చు, చపాతీలు చాలా రుచిగా ఉంటాయి కదా, ఈ గింజను నాటడంలో నాకు సహాయం చేస్తారా అని అడిగింది. దానికి పింకీ పంది, కోకో నేను ఇప్పుడే ఆహారం తిన్నాను, నాకు నిద్ర వస్తుంది, నేను నీతో రాలేను అని చెప్పింది. మున్ని పిల్లేమో, కోకో నేను ఇప్పుడే ఎలుకను చూశాను, దానిని పట్టి తినాలి, నేను నీతో రాలేను అని చెప్పింది. డక్కీ ఏమో, ఏంటి కోకో, నేను నీళ్లతో ఆడుకోవడం ఆపేసి నీతో రావాలా, అస్సలు కుదరదు, నేను రాలేను అని చెప్పింది. తన ముగ్గురు స్నేహితులు తనకు సహాయం చేయలేమని చెప్పడంతో కోకో కొంచెం నిరాశపడింది. కానీ తను ఒంటరిగానే వెళ్ళి ఆ గోధుమలను నాటింది. ప్రతిరోజు వాటికి నీళ్లు పోసేది. ఒక వారం రోజులు గడిచాయి. గోధుమ గింజలు చిన్నగా మొలకలు వచ్చాయి. కోకో చాలా సంతోషపడింది. కోకో ఆ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురవసాగింది. కోకో ఒక పెద్ద ఆకును గొడుగులా చేసుకుని మొక్క వైపుగా పరుగులు తీసింది. ఆ చిన్న గోధుమ మొక్క పడిపోకుండా, అలాగే వర్షానికి కొట్టుకొని పోకుండా ఆ రాత్రంతా మొక్క దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంది. ఈ విధంగా కోకో ఆ మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకునేది. కొద్ది రోజులకి ఆ గోధుమ మొక్క పెరిగి పెద్ద పొదలా మారింది. ఆ గోధుమ మొక్క గాలికి అందంగా ఊగుతూ ఉండడం చూసి కోకో సంతోషంతో డాన్స్ చేసింది. ఇప్పుడు కోత కోయవలసిన సమయం వచ్చేసింది. నా స్నేహితుల సహాయంతో కోత కోయవచ్చు అని ఒక చిన్న కొడవలు పట్టుకుని వెళ్ళి తన స్నేహితులను సహాయం చేయమని అడిగింది. తన స్నేహితులు మళ్ళీ సహాయం చేయలేమని చెప్పి వెళ్ళిపోయారు. కోకో ఒంటరిగానే వెళ్ళి కోతని కోసింది. వాటిని ఒక కట్టలా కట్టింది. కోకో తను కోత కోసి కట్టకట్టిన గోధుమను నేలకు కొడుతూ గింజలను సిద్ధం చేసింది. నేలపై పడిన ఆ గోధుమ గింజలని కోకో చక్కగా శుభ్రం చేసి కొంచెం కొంచెం తీసుకొని ఒక బుట్టలోకి వేసుకొని ఆ బుట్ట పట్టుకొని ఇంటికి వెళ్ళి తన స్నేహితులకు చూపిస్తూ, పింకీ, మున్ని, డక్కీ, మీరు ఈ గోధుమలను పిండి చేయడంలో నాకు సహాయం చేస్తారా అని అడిగింది. అందుకు పింకీ, మున్ని ఇంకా డక్కీ, అమ్మో, ఈ గోధుమలను పిండి చేస్తే మా చేతులు నొప్పొచ్చేస్తాయి, నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేలపై శుభ్రమైన వస్త్రాన్ని పరిచి దాన్ని తిరగలను తిప్పి తన రెక్కలతో తిరగలను తిప్పుతూ గోధుమ పిండిని సిద్ధం చేసుకుంది. సిద్ధం చేసుకున్న ఆ గోధుమ పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒక చిన్న పాత్రలో వేసుకుంది. కోకో ఆ పిండి గిన్నెను తీసుకుని నెమ్మదిగా తన వంటగదిలోకి వెళ్ళింది. కోకో వంటగదిలో ఒక టేబుల్ మీద కూర్చొని పిండిలోకి కొద్ది కొద్దిగా నీటిని కలుపుతూ చపాతీ కోసం పిండి ముక్కను సిద్ధం చేసుకుంది. ఆ
పిండి ముక్కలను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముక్కను తీసుకుని చపాతీలాగా ఒత్తుకుని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి చపాతీలను కాలుస్తూ ఉంది. కోకో చపాతీలు కాల్చడం తన స్నేహితులు కిటికీ నుండి చూస్తూ, వావ్, చపాతీల వాసనకే మాకు నోరూరిపోతుంది అనుకుంటూ ఉన్నారు. కోకో తను కాల్చి పెట్టుకున్న చపాతీలనన్నింటినీ ఒక గిన్నెలోనికి తీసుకుని ఆ గిన్నెని నెమ్మదిగా తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినడానికి సిద్ధపడింది. ఇంతలో తన ముగ్గురు స్నేహితులు తన డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, కోకో, చపాతీలు ఎంత సువాసన వస్తున్నాయో తెలుసా, మాకు కూడా కొంచెం పెట్టవా అని అడిగాయి. ఆ మాటలు విని కోకోకి చాలా కోపం వచ్చింది. నేను గోధుమల్ని నాటే అప్పుడు సహాయం అడిగాను, కోత కోసే అప్పుడు సహాయం అడిగాను, పిండి చేసేటప్పుడు సహాయం అడిగాను, కానీ ఎవ్వరు కొంచెం కూడా నాకు సహాయం చేయలేదు. ఈ చపాతీలను నేను ఒక్కదాన్నే కష్టపడి తయారు చేసుకున్నాను, కాబట్టి వీటన్నింటినీ నేను ఒక్కదాన్నే తినేస్తాను, మీకు కొంచెం కూడా పెట్టనని కోపంగా చెప్పింది. కోకో మాటలకు పింకీ, డక్కీ, మున్ని ముగ్గురు కూడా తమ తప్పు తెలుసుకుని సిగ్గుతో తలలు దించుకున్నారు. కోకో తమ స్నేహితులతో ఇలా చెప్పింది, కష్టపడకుండా ఏది కూడా దొరకదు, ఈసారి నేను సాయం అడిగితే చేస్తారా అని అడిగింది. అందుకు పింకీ, డక్కీ ఇంకా మున్ని ముగ్గురు కూడా ఇంక నుంచి నువ్వే సహాయం అడిగినా చేస్తాం, మమ్మల్ని క్షమించు అని చెప్పారు. కోకో వెంటనే వారిని క్షమించి వారికి కూడా రొట్టెలను ఇచ్చింది. నలుగురు సంతోషంగా రొట్టెలను తిన్నారు. అప్పటి నుంచి పింకీ, డక్కీ, మున్నీలు కోకోకి అన్ని పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టారు. అలాగే స్నేహం అంటే నిస్వార్థమైనది, అలాగే క్షమించగలిగేది అని మన కోకో నిరూపించింది. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం తెలుగు స్టోరీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.